సరే. హాయ్, గుడ్ మార్నింగ్. సో, ఇవాళ మనం సీఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నాం. సో, సీఎస్ఎస్ గురించి ఆల్రెడీ మీకు కొద్దిగా లైట్‌గా ఎక్కడో బ్యాక్ ఎండ్‌లో అండ్ కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ ఇమేజెస్‌లో అట్లా వాడినట్టు ఉందని చెప్పారు. సో, సీఎస్ఎస్ అబ్జర్వేషన్ ఏంది? ఐడియా ఉందా? సీఎస్ఎస్ అబ్జర్వేషన్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అన్నమాట. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అన్నమాట మనకి సీఎస్ఎస్ మీన్స్. ఇప్పుడు సీఎస్ఎస్‌ని మన హెచ్‌టీఎంఎల్‌లోనే రాస్తాం. సీఎస్ఎస్ మనం రాసేది కూడా మనము వితిన్ ది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ లోనే మనం రాస్తాం. అది ఎలా రాస్తామంటే 3 వేస్ లో రాస్తాం మనం. 3 వేస్. 1 ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటారు. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటారు. ఇది ఎలా రాస్తాం అనేసి చూద్దాం. సెకండ్ ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటారు. థర్డ్ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్. ఈ 3 వేస్ లోనే మనం మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ కి స్టైల్స్ ని అప్లై చేయొచ్చు. ఒకటి ఇన్‌లైన్ సీఎస్ఎస్. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే మనకి వితిన్ ది ట్యాగ్ లో వితిన్ ది ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. స్టైల్ అట్రిబ్యూట్. ఓకే, ఎగ్జాంపుల్ ఒక H1 ట్యాగ్ కి మనం ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాం. H1 లో స్టైల్స్. ఈ స్టైల్ లోపల మనం ఏదైనా సరే ప్రాపర్టీస్ రాయాలి అనుకుంటే, ఇన్ కేస్ టెక్స్ట్ కి ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే కలర్ అనే ప్రాపర్టీ. ఇక్కడ స్పెల్లింగ్ అనేది COLOUR కాదు, COLOR. కలర్ గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీ ఇది వాల్యూ. ప్రాపర్టీ వాల్యూ. ఈ ఫార్మాట్ లో మనం రాయాలి. ఒక ప్రాపర్టీని రాయాలనుకుంటే ప్రాపర్టీ వాల్యూ. ఇన్ కేస్ ఇంకో ప్రాపర్టీ మీరు రాయాలి అనేసి అనుకుంటే సెమీకోలన్ తో డివైడ్ చేయాలి. మళ్ళీ ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ వాల్యూ. ఏదైనా సరే లాస్ట్ వేలకు మన సెమీకోలన్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. సెమీకోలన్ ఇచ్చినా నో ప్రాబ్లం. లాస్ట్ వేలకు మన సెమీకోలన్ ఇచ్చినా నో ప్రాబ్లం, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇలాగ మనము వితిన్ ది ఓపెన్ ట్యాగ్ లోనే మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని రాయడం ఏమంటారంటే ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటారు. ఇన్‌లైన్ అంటే వితిన్ ది ట్యాగ్ లోనే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని రాయడం. స్టైల్ అనే అట్రిబ్యూట్ రాయడం. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టికల్ గా మనం చూద్దాం ఎలా రాస్తాం ఏంటి అనేసి. 01 క్లాస్ ఇన్‌లైన్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్. ఇన్‌లైన్ సిఎస్ఎస్. సో మనకి ఏదైనా సరే ఒక డమ్మీ కంటెంట్ కావాలి కాబట్టి డమ్మీ కంటెంట్ నేను ఆల్రెడీ మన క్లాస్ లో యూజ్ చేసి ఉంటాం కదా మనం. ఆ డమ్మీ కంటెంట్ తీసుకొని ఇచ్చేస్తాం. ఒక డమ్మీ కంటెంట్ ఇదంతా స్ట్రక్చర్ మొత్తం డమ్మీ కంటెంట్ అనుకోండి. ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని నేను ఇచ్చేస్తున్నా. మళ్ళీ ఎవ్రీ టైం మనం రాసుకోకుండా మనకి ఏదైతే అవసరం అయ్యే తీసుకొని రిమైనింగ్ అన్ని నేను రిమూవ్ చేస్తాను. ప్రజెంట్ నేను సిమిలర్ గా ఉండే ట్యాగ్స్ నేను తీసుకుంటున్నాను. H1 పారాగ్రాఫ్, H1 పారాగ్రాఫ్, H1 పారాగ్రాఫ్. ఇలా సిమిలర్ గా ఉండే ట్యాగ్స్ నేను తీసుకుంటున్నాను. ఇన్ కేస్ సిమిలర్ గా లేనప్పుడు ఎలా తీసుకుంటాం అనేసి కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. ఫస్ట్ సిమిలర్ గా ఉండే ట్యాగ్స్ H1 పారాగ్రాఫ్, H1 పారాగ్రాఫ్ అని తీసుకున్నాను నేను. ఇప్పుడు మనము ఏం చెప్పాను, ఇన్‌లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలంటే మనం విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్ లో స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకునే స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అనేసి ఇస్తున్నాం. కలర్ రెడ్ మళ్ళీ కాపీ చేసుకొని పారాగ్రాఫ్ కి నేను ఏమిస్తున్నానంటే ఫస్ట్ మనకి H1 ఎక్కడైతే ఉందో కలర్ రెడ్ ఇస్తున్నా, అండ్ పారాగ్రాఫ్ ఎక్కడైతే ఉందో అక్కడ కలర్ బ్లూ ఇస్తున్నా. కలర్ రెడ్ అండ్ కలర్ బ్లూ. కలర్ రెడ్ అండ్ కలర్ బ్లూ. బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి 2 వర్డ్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే 2 వర్డ్స్ వచ్చాయనుకుంటే ఆ వర్డ్స్ మధ్య హైఫన్ తో డివైడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ సైజ్, బార్డర్ లెఫ్ట్, బార్డర్ రైట్, ఇమేజ్ సైజ్, ఇలాగ 2 వర్డ్స్. ఇలా 2 వర్డ్స్ వచ్చినప్పుడు మీరు హైఫన్ తో డివైడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను yellow ఇస్తున్నా. చూద్దాం, సేవ్ చేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం.
చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బాడీ ఇచ్చామంటే బాడీ మొత్తానికి మనకి ఎల్లో కలర్ వస్తుంది. బాడీ మొత్తానికి, అదే బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాం. అదే కానీ H1 కి కలర్, టెక్స్ట్ కలర్ అనమాట. కలర్ అంటే ఏంటంటే టెక్స్ట్ కలర్ అనే ప్రాపర్టీ అనమాట. ఇక్కడ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అనమాట. ఇక్కడ కలర్ అంటే రెడ్, ఇక్కడ కలర్ అంటే బ్లూ. చూడండి, మనకి అవుట్పుట్ చూద్దాం మనకి ఒకసారి. చూడండి, రెడ్ అండ్ పారాగ్రాఫ్ కి బ్లూ కలర్ వచ్చింది. టెక్స్ట్ కలర్ రెడ్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. చూడండి, డిఫాల్ట్ గా ఉండే కలర్ ఏంటి మనకి? బ్లాక్. మన డిఫాల్ట్ గా ఉండే కలర్ బ్లాక్ అనమాట మనకి. ఓకే, క్లియర్ ఇది. అదే కనుక ఇక్కడ 2 వాల్యూస్ ఇవ్వాలనుకుంటే సేమ్ సెమీకోలన్ తో డివైడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ ఇద్దాం, లేకపోతే ఇంకో కలర్ హాట్ పింక్ అనేసి. ఇవన్నీ ఏంటంటే మనకి ఈ చాప్టర్ మొత్తం, ఇవాళ క్లాస్ మొత్తం నేను 2 ప్రాపర్టీస్ గురించి నేను చెప్తాను. 2 ప్రాపర్టీస్ గురించి. ఆ 2 ప్రాపర్టీస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి అండ్ కలర్ గురించి. ఈ 2 ప్రాపర్టీస్ గురించే ఈ క్లాస్ మొత్తం రన్ అవుతుంది. టుడే క్లాస్ డైలీ మీరు నేర్చుకునేదంతా సెలెక్టార్స్, ప్రాపర్టీస్. సిఎస్ఎస్ అంటేనే సెలెక్టార్స్ అండ్ ప్రాపర్టీస్. సెలెక్టార్స్ అంటే మీరు దేనికి రాస్తున్నారు, మీరు దేనికి స్టైల్స్ రాస్తున్నారో దాన్ని సెలెక్టార్ అంటారు. ప్రాపర్టీస్ అనేది కామన్, మీరు ఏ ప్రాపర్టీస్ అయితే అప్లై చేస్తున్నారో అది. ఇప్పుడు నేను హాట్ పింక్ ఇచ్చాను, ఇప్పుడు నాకు దీని మీద రెడ్ కలర్ బాగాలేదు, నేను వైట్ ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు కలర్ వైట్ అని రాయండి. వైట్. సేమ్ లైక్ ఇక్కడ కూడా నేను అదే ఇస్తాను. H1 కి నేను ఏదైతే ఇస్తానో దీనికి కూడా అదే ఇస్తాను. ఈ పేజ్ లో H1 కి ఏమైతే వాడుతున్నామో వాటన్నిటికీ ఇన్లైన్ లో వాడుతున్నాను. నెక్స్ట్, దీన్నే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే మనకి స్టైల్ అని ట్యాగ్ అనమాట. అంటే స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేసుకుని మనం రాస్తాం. స్టైల్ ఎలిమెంట్. ఈ స్టైల్ ఎలిమెంట్ లో మనకి సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకుని, సింటాక్స్ సెలెక్టర్ ఫ్లవర్ బ్రాకెట్. ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో మనకి ప్రాపర్టీ కోలన్ వాల్యూ, మళ్ళీ సెమీకోలన్, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, సెమీకోలన్. ఇలా 1 by 1 లైన్ బై లైన్ చేసుకోవచ్చు, లేదా సైడ్ బై సైడ్ అని మనం చేసుకోవచ్చు. సో మనం నీట్ గా ఉండాలనుకుంటే లైన్ బై లైన్ చేసుకోవచ్చు. సెలెక్టర్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ఎన్ని ప్రాపర్టీస్ అయినా రాయొచ్చు సెలెక్టర్ లోపల. ఈ సెలెక్టర్ అంటే ఏంటంటే దేనికి మీరు రాస్తున్నారు, ఈ ఎలిమెంట్ సెలెక్టర్. ఇది ఏంటంటే సెలెక్టర్స్ చాలా టైప్స్ అవ్వచ్చు. ఈ సెలెక్టర్స్ గురించి కొన్ని నేర్చుకుంటారు. ఈ చాప్టర్ వరకు ఓన్లీ ఎలిమెంట్ సెలెక్టర్ మాత్రం నేర్చుకోండి. ఎలిమెంట్ అంటే ఏంటంటే ట్యాగ్ నేమ్. ఇప్పుడు మీరు బాడీకి స్టైల్ రాయాలనుకుంటున్నారు, సో బాడీ అనేది ఒక సెలెక్టర్ అవుతుంది. H1 కి మీరు ఏదైనా స్టైల్ రాయాలనుకుంటే H1 అనేది సెలెక్టర్ అవుతుంది. P కి స్టైల్ రాయాలనుకుంటే P అనే సెలెక్టర్, H1 అనే సెలెక్టర్, P అనే సెలెక్టర్, బాడీ అనే సెలెక్టర్. ఓకేనా? దీన్ని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న సెలెక్టర్ ఏంటంటే ఎలిమెంట్ సెలెక్టర్. ఈ టైప్స్ లో ఇంకా ఎలిమెంట్ లో మనకి చాలా సెలెక్టర్ ఉంటాయి. ఒకటి ఎలిమెంట్ సెలెక్టర్, నెక్స్ట్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అన్న సేమే, ఎలిమెంట్ సెలెక్టర్ అన్న ఒకటే. నెక్స్ట్ క్లాసెస్ అనేది, నెక్స్ట్ ఐడి అనేది, నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్ అనేసి, సుడో క్లాస్ సెలెక్టర్స్ అనేసి, సుడో ఎలిమెంట్స్ అనేసి, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కమింగ్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్ వరకు మీరు ఎలిమెంట్ సెలెక్టర్ గురించి మీరు నేర్చుకుంటారు. సెకండ్ క్లాస్ లో మనం కొన్ని అప్పుడు సెలెక్టర్స్ గురించి అండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి, వాటి గురించి సెకండ్ క్లాస్ లో మనం నేర్చుకుంటారు. ఫస్ట్ ఈ క్లాస్ అయిపోయింది. ఓకేనా? ఎలిమెంట్స్ అంటే మనకు అర్థమైందా సెలెక్టర్ అంటే ఏంటి అనేసి. ప్రాపర్టీ అంటే ఇవే, కలర్ కి, బ్యాక్గ్రౌండ్ కలర్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి, బార్డర్స్ కి, ప్యాడింగ్స్ కి, టెక్స్ట్ ఫ్యామిలీకి, ఇలాంటివన్నీ మనకి ఇవే అనమాట మనకి. ఓకే, ఇవి ప్రాపర్టీస్ కింద వస్తుంది. ప్రాపర్టీస్ నేర్పిస్తాను, సెలెక్టర్స్ నేర్పిస్తాను నేను సిఎస్ఎస్ లో. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్.
డాట్ HTML. ఇంటర్నల్ అంటే ఏం చెప్పాను? స్టైల్ అనే ట్యాగ్ అన్నమాట. అంటే స్టైల్ అనే ఎలిమెంట్. ఈ స్టైల్ అనే ఎలిమెంట్ ని ఎక్కడ రాస్తామని చెప్పాను నేను? ఇది మెటా ఇన్ఫర్మేషన్ కాబట్టి మెటా ఇన్ఫర్మేషన్ నేను హెడ్ ట్యాగ్ లో పెట్టమని ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ లో నేను చెప్పాను. ఇక్కడ మీరు నేర్చుకునేది స్టైల్ ట్యాగ్ గురించి మీరు నేర్చుకుంటారు, లింక్ ట్యాగ్ గురించి నేర్చుకుంటారు. ఈ రెండు ట్యాగ్స్ గురించి మీరు నేర్చుకుంటారు. సో స్టైల్ ట్యాగ్ అనేది ఏంటంటే ఇక్కడ ఏం రాసినా మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. అంటే అవుట్పుట్ లో కంటెంట్ లాగా ప్రింట్ అవ్వదు. ఈ రాసే ప్రాపర్టీస్ అవుట్పుట్ లో ఉండే వాటి మీద స్టైలింగ్స్ అప్లై చేస్తారు. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్లో మనకి సెలెక్టర్ కదా రాయాల్సింది. ఫస్ట్ బాడీకి ఏం రాస్తున్నాం? బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తున్నాం. అప్పుడు మనకి బాడీ అనేది సెలెక్టర్ అవుతుంది. బాడీ ఫ్లవర్ బ్రాకెట్. ఈ ఫ్లవర్ బ్రాకెట్ నీట్ గా ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కదా, సేమ్ ఇదే కట్ చేస్తున్నా, ఇలా పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకో కలర్ మారుస్తున్నాను ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియడానికి. స్కై బ్లూ అనేసి ఇస్తున్నా, స్కై బ్లూ. ఇప్పుడు స్టైల్ అనేది మనకు అవసరం లేదు. కోడింగ్ చూస్తుండండి ఎంత అట్రాక్టివ్ గా మారుతుందో. నెక్స్ట్ H1 కి ఏమి ఇస్తున్నాం? బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఇస్తున్నాం. సో నేను ఇక్కడ మళ్ళీ H1 ఇక్కడ ఉండేటి కట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ మనకి చూస్తే లాస్ట్ వాల్యూ మనకి సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి నో ప్రాబ్లం అన్నట్టు మనకి. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్ కి P అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాం. పారాగ్రాఫ్ మనం ఏం చేస్తున్నాం? సో కలర్ బ్లూ రాస్తున్నాం. సో కలర్ కట్ చేసుకుంటున్నాం, కలర్ బ్లూ. ఇక్కడ కొన్ని వాల్యూస్ ని మారుస్తున్నాను. బ్లూ బదులు నేను ఏం చేస్తున్నా అంటే రెడ్ రాద్దాం. కలర్ రెడ్ అండ్ కలర్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్టైల్ అనేది మనకు అవసరం లేదు. ఈ స్టైల్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇది మళ్ళీ అవసరం మనకి. ఆల్రెడీ రాయేసిన తర్వాత మనకు అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనం రాసిన తర్వాత మనకు అవసరం లేదు. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని ఇలాగనే పెట్టుకోవచ్చు. మీరు స్ట్రైట్ లైన్ లో అయినా మీరు పెట్టుకోవచ్చు. చూడండి ఇలా. అండ్ ఈ H1 వచ్చేసి మనం ఇలా అండ్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. మీకు ఇలా పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. అందుకోసం మనకి ఇట్లా 1 by 1 చేసుకోవచ్చు. మనకి నీట్ గా ఉంటది. 1 by 1 ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి మనకి రాసుకుంటే మనకి ఏది ప్రాపర్టీ ఏది వాల్యూ అనేసి మనకు తెలుస్తుంది. చూడండి, చాలా నీట్ గా ఉంది. మనకి అవుట్పుట్ చూద్దాం ఒకసారి మనం. ఇంటర్నల్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ. ఏంటండి, పారాగ్రాఫ్ కి టెక్స్ట్ కలర్ రెడ్ ఇచ్చాను అండ్ హెడ్డింగ్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను, కలర్ వైట్ ఇచ్చాను. కలర్ అంటే టెక్స్ట్ కలర్ అన్నమాట. మనకి కలర్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. పారాగ్రాఫ్ కి కలర్ రెడ్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టర్నల్ అన్నమాట. ఎక్స్టర్నల్ CSS .html. ఏదైనా సరే ఎక్స్టెన్షన్ .html. ఎక్స్టర్నల్ CSS అంటే ఏంటంటే CSS ఫైల్స్ అన్నిటిని, CSS ప్రాపర్టీస్ అన్నిటిని సేవ్ ఇన్ అదర్ ఫైల్. ఓన్లీ ప్రాపర్టీస్ నే అదర్ ఫైల్ విత్ ఎక్స్టెన్షన్ .css. .css తో మనకి ఎక్స్టెన్షన్ చేయాలి. ఓకేనా? అండ్ ద CSS ఫైల్ మనకి లింక్ చేయాలన్నమాట HTML కి. ఎలా లింక్ చేస్తారంటే లింక్ త్రూ లింక్ ట్యాగ్ అన్నమాట. లింక్ href ఈక్వల్ టు అండ్ rel ఈక్వల్ టు ఈ ప్రాపర్టీస్ అన్నమాట. rel అనేది స్టైల్ షీట్. href అనేది మనం ఇక్కడ ఏదైతే ఫైల్ నేమ్ మనం సేవ్ చేసింటామో ఇక్కడ file.css ఫైల్ ఏదైతే సేవ్ చేసింటామో ఆ name.css అనే ఎక్స్టెన్షన్. ఇదేంటంటే రిలేషన్షిప్ అన్నమాట. rel అంటే రిలేషన్షిప్. ఏంటి ఇది? స్టైల్ షీట్ అనేది రిలేషన్షిప్ అనేసి లింక్ ట్యాగ్ అనేది చెప్తాది మనకి. సో ఇక్కడ రాద్దాం. మనకి ఈ CSS ఫైల్స్ అన్నిటిని మనం ఏం చేయాలి? ఈ ఫైల్స్ అన్నిటిని కట్ చేసుకొని వేరే ఫైల్లో సేవ్ చేసుకోవాలి. వేరే ఫైల్లో ఓన్లీ ప్రాపర్టీస్ ఉండాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి, వేరే ఫైల్లో ఓన్లీ ప్రాపర్టీస్ ఉండాలి. ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్స్ ఏమీ ఉండకూడదు.
ఈ ఫైల్ అన్నిటిని ఎలా సేవ్ చేయాలంటే .css అనేసి సేవ్ చేయాలి. ఏదైనా సరే నేను నేమ్ స్టైల్ అనేసి నేమ్ పెట్టుకున్నా, .css అనేసి నేను పెడుతున్నా. .css అనే ఎక్స్టెన్షన్ నేను ఇస్తున్నాను అంటే చూడండి, ఇది ఓన్లీ సిఎస్ఎస్ ఫైల్స్. ఇప్పుడు చూడండి మనకి ఈ స్టైల్స్ నేను తీయేస్తున్నాను. లింక్ ట్యాగ్ అండ్ ఆర్ఈఎల్ ఈ అట్రిబ్యూట్ ఎక్కడైనా ఉండొచ్చు, అవతల ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఆర్ఈఎల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఇది ప్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్ అనమాట. ప్రీ డిఫైన్డ్ లింక్ ట్యాగ్ రాశారు అనేసి అనుకుంటే ప్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఆర్ఈఎల్ వాల్యూ కూడా ప్రీ డిఫైన్డ్. స్టైల్ షీట్ రిలేషన్షిప్ చెప్తాది అనమాట. ఇది ఎక్స్టర్నల్ ఫైల్ కి అండ్ ఈ డాక్యుమెంట్ కి రిలేషన్షిప్ స్టైల్ షీట్ అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ లో style.css ఇప్పుడు మీకు ఇది అవుట్పుట్ తెలియాలంటే కొన్ని వాల్యూస్ మీకు మార్చుకుంటే తెలిసిపోద్ది. ఇక్కడ వచ్చేసి నేనేం ఇస్తానంటే హాట్ పింక్ అనేసి ఇస్తున్నా, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ బదులు స్కై బ్లూ ఇస్తాం, లేకపోతే బ్లూ ఇస్తాం. మనం అన్ని వాల్యూస్ కవర్ అయిన బ్లూ. సార్ అవుట్పుట్ చూద్దాం మనం. ఎక్స్టర్నల్ ఫైల్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చూడండి. సో ఇది సరిగా నీట్ గా కనపలేదు కాబట్టి మనకి రెడ్ బదులు మనం ఏం ఇద్దామంటే ఎల్లో ఇద్దాం. సరే ఎల్లో ఏడ సెమీకోలన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం మనకి. ఓకే, ఒక రకం బెస్ట్. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ అన్ని. సో 3 రాసింది, 3 అవుట్పుట్ సేమే, 3 సేమే. ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెన్స్ తెలియడానికి నేను వాల్యూస్ మార్చానంతే. 3ంటికి నేను సేమే రాశాను, 3 వేస్ సేమే. కానీ ఇప్పుడు ఈ 3 వాటిని ఎక్కడ వాడాలి అంటే ఎక్కడ యూజ్ చేయాలి? ఏదైనా సరే విత్ ఇన్ ది ట్యాగ్ ఏదైనా స్టైల్ రాయాలంటే ఒక ట్యాగ్ రాయాలనుకుంటే ఇన్లైన్ సిఎస్ఎస్ రాయండి. ఏదైనా సరే పర్టికులర్ గా ఒక ట్యాగ్ మాత్రమే స్టైల్స్ రాయాలి అనేసి అనుకుంటే, ఒక పర్టికులర్ ఒక ట్యాగ్ కి రాయాలనుకుంటే ఇంటర్నల్ స్టైల్ అంటే ఇన్లైన్ స్టైల్ వాడండి. ఇంటర్నల్ అనేది విత్ ఇన్ ది ఒక సింగిల్ పేజ్ కి మీరు రాయాలి అనుకుంటే, విత్ ఇన్ ది సింగిల్ పేజ్ కే మీరు స్టైల్ రాయాలి అనుకుంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ వాడండి. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ హోల్ ప్రాజెక్ట్ మొత్తం మీరు స్టైల్స్ రాయాలనుకుంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాయండి. హోల్ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ వచ్చేసి అంటే హోల్ ప్రాజెక్ట్ సంబంధించిన స్టైల్స్ మీరు రాయాలనుకుంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా రాయండి. ఇప్పుడు చూడండి ఇన్లైన్ లో స్టైల్ అనేది ఎంత క్లమ్జీగా ఉంది. ఇంటర్నల్ లో చూడండి ఈ ఫైల్ మనకి 2-3 ప్రాపర్టీస్ కాబట్టి ఓకే. మన ప్రాజెక్ట్ లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. బాడీ అవ్వచ్చు, H1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్ని వచ్చేసరికి ఈ పేజ్ మొత్తం ఈ సిఎస్ఎస్ తోనే నిండిపోతుంది. అప్పుడు మనకి చూడడానికి క్లమ్జీగా ఉంటుంది. అందుకోసమే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో ఓన్లీ లింక్ ట్యాగ్ రాస్తాం, సిఎస్ఎస్ మనం డివైడ్ చేసాం. సిఎస్ఎస్ సంబంధించి సిఎస్ఎస్ లో రాస్తాం, HTML సంబంధించింది HTML లో రాస్తాం. ఇవాళ చెప్పే ప్రతి క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ చెప్పే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే కమింగ్ క్లాస్ లో ఇదే బేస్ మనకి. ఇప్పుడు మనం చెప్పేదే బేస్, మళ్ళీ అక్కడ రిపీట్ చేయమన్నమాట. ఈ బేస్ క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే బేస్ క్లాస్ లో మనకి డిస్కస్ చేసుకునే పాయింట్స్ అన్ని కమింగ్ క్లాస్ లో అన్ని యూజ్ చేసేది అనమాట. మనం ఫస్ట్ క్లాస్ మీరు విన్నారనుకుంటే కమింగ్ క్లాస్ లో మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారో మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే కమింగ్ క్లాస్ లో మీరు అంతా చేసేదంతా ప్రాపర్టీసే. ఈ ప్రాపర్టీ ఉంటే ఏం చేయాలి, ఆ ప్రాపర్టీ ఉంటే ఏం చేయాలి, ఇంకో ప్రాపర్టీ మనం ఎలా అలైన్మెంట్ చేయాలి ఏంటి అనేసి అవన్నీ నేర్చుకుంటారు అనమాట. ఓకేనా, క్లియరా? ఇప్పుడు వీటి గురించి డిఫరెన్స్ అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు మనం ఒకటే ఫైల్లోనే మనం ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఇన్లైన్ .html అన్ని ఒకటే ఫైల్లో నేను ఇస్తాను. సపోజ్ ఇక్కడ చూద్దాం, స్టైల్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇన్లైన్ కూడా వాడుతున్నా ఇక్కడ. నేను ఇక్కడ ఎక్స్టర్నల్ లో ఒకసారి మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ అవుట్పుట్ చూస్తానే మీకు తెలిసిపోద్ది. ఒకసారి ఎక్స్టర్నల్ ఫైల్ ఏంటి మనకి, ఎక్స్టర్నల్ ఫైల్ ఇది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నా. ఎక్స్టర్నల్ లో ఉండేదాన్ని నాకు నచ్చలేదు. ఈ ఎక్స్టర్నల్ ఫైల్ ఎక్కడో వేరే సర్వర్ లో ఉండొచ్చు, ఇది
వేరే సర్వర్లో ఉండే ఫైల్ మనం అప్డేట్ చేయడం అంటే కష్టం. ఈ ఫైల్లో ఉండే ఫైల్స్ మనం ఏదైనా సరే అప్డేట్ చేయాలంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ అవుతుంది. ఎందుకు ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఎక్స్టర్నల్ లో ఉండే ఫైల్స్ ని ఓవర్ రైట్ చేయాలి. అంటే అక్కడ ఉండే ఫైల్స్ ని దాని ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే వాల్యూస్ ని ఓవర్ రైట్ చేయాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఎక్స్టర్నల్ ఫైల్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ అదే ప్రాపర్టీ రాయండి. ఇక్కడ ఏదైతే మనకు సెలెక్టర్ రాసింటామో అదే సెలెక్టర్ తీసుకోండి, అదే సెలెక్టర్ ఇక్కడ రాయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బాడీకి నాకు హాట్ పింక్ కాకుండా నాకు గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నాను. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. సరే అవుట్పుట్ చూద్దాం మనం. ఇది కాదు మనకు అవుట్పుట్ ఇన్లైన్ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ H1 కి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఎల్లో కావాలనుకుంటున్నాను. సపోజ్ H1 కి బ్యాక్గ్రౌండ్ కలర్ H1 సెలెక్టర్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి మనకి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏదైనా సరే ప్రాపర్టీస్ ఏదైనా సరే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తాం. సేవ్ యాజ్ రిఫ్రెష్. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ నాకు బాగలేదు, వైట్ నాకు నచ్చలేదు. సో అందుకోసం కలర్ రెడ్. చూడండి ఈ ఎక్స్టర్నల్ లో ఉండే ఫైల్స్ అన్నిటిని ఓవర్ రైట్ చేయాలంటే ఇంటర్నల్ యూజ్ అవుతుంది. ఎందుకోసం ఇక్కడ ఓవర్ రైడ్ అవుతున్నాయి అంటే కోడ్ ఫ్లో మనకి ఎలా ఉంటది, టాప్ టు బాటం ఉంటది. మనకి కోడ్ ఫ్లో మనకి టాప్ టు బాటం ఉంటది. అంటే టాప్ టు బాటం అంటే మనకి ఫస్ట్ ఇది ప్రింట్ అయిపోద్ది. మనకి ఇది ప్రింట్ అయిన తర్వాత సేమ్ సెలెక్టర్ ఉంది మనకి ఇక్కడ అండ్ ఇక్కడ సేమ్ సెలెక్టర్ ఉంది. సేమ్ సెలెక్టర్ అయినప్పుడు ఇక్కడ సేమ్ ప్రాపర్టీ ఉంది. సేమ్ ప్రాపర్టీ సేమ్ సెలెక్టర్ సేమ్ ప్రాపర్టీ అయినప్పుడు మనకి ఏమైతాయి అంటే ఏదైతే చివర్లో ప్రింట్ అవుతుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. రెండు మిక్సింగ్ అవ్వదు. ఇక్కడ రెండు మిక్సింగ్ అవ్వవు. రెండు మిక్సింగ్ అవ్వకుండా ఏదైతే చివరి ప్రాపర్టీ ఉందో సేమ్ ప్రాపర్టీ చివరి ప్రాపర్టీ, సేమ్ ప్రాపర్టీ చివరి ప్రాపర్టీ అంటే లాస్ట్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఈ బాడీ అనే ట్యాగ్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఉంది. అంటే ఇది ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్. సేమ్ లైక్ ఇక్కడ చూస్తే మనకి ఇంటర్నల్ లో కూడా మనకి బాడీ అనే సెలెక్టర్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. సేమ్ సెలెక్టర్ సేమ్ ప్రాపర్టీ ఉంటే ఏదైతే చివర్లో డిస్ప్లే అవుతుంది, చివర్లో అంటే బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, తర్వాత ఇది వస్తుంది. అందుకోసం అక్కడ ఉండే ఫైల్స్ ని ఓవర్ రైట్ చేయాలంటే ఇలా ఇంటర్నల్ లో మనం చేసుకోవచ్చు. సేమ్ లైక్ H1 లో మనకి ఏం రాస్తున్నాను, H1 లో కలర్ రాస్తున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా రాస్తున్నాను. సేమ్ చూడండి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అక్కడ ఉండే వాటిని ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నా. ఇంకా ఎక్స్ట్రా వాల్యూ ఏదైనా ఇవ్వాలనుకుంటే సపోజ్ ఫాంట్ ఐఫన్ సైజ్ ఏదైనా సరే ఫాంట్ సైజ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇప్పుడు నేను 60 పిక్సెల్ ఇస్తున్నా. ఫాంట్ ఐఫన్ సైజ్ ఫాంట్ సైజ్ ఫాంట్ గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏదైనా సరే టెక్స్ట్ సైజ్ పెంచాలంటే ఫాంట్ సైజ్ అనేసి మనం యూజ్ చేయాలి. ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇప్పుడు మనం ఈ సెలెక్టర్ ఇక్కడ లేదు కాబట్టి ఎక్స్ట్రాగా యాడ్ అయిపోద్ది. ఏదైనా సరే ఉంది ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే అది యాజ్ ఇట్ ఈస్ గా మనకి ప్రింట్ అయిపోద్ది. ఎయిదర్ ఈడున్నా అండ్ ఎయిదర్ ఇక్కడ ఉన్నా అక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు. ఏదైనా సరే మనకి కామన్ గా లేని ప్రాపర్టీ డిస్ప్లే అయిపోద్ది, ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. కామన్ గా ఉండే ప్రాపర్టీ బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఏదైతే చివర్లో మనకి ప్రింట్ అవుతుందో ఆ చివర్లో ప్రింట్ అయ్యేదాన్ని బట్టి ఓవర్ రైడ్ అవుతుంది. ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ నాకు వేరే కలర్ కానీ అలాంటి ఏం చేంజ్ అవ్వకూడదు, ఓన్లీ సైజ్ మాట్లాడాలి. సైజ్ అందుకోసం ఫాంట్ సైజ్ నేను చేంజ్ చేస్తున్నాను 25 పిక్సెల్. ఫాంట్ సైజ్ 25 పిక్సెల్. చూస్తే మనకి ఫాంట్ సైజ్ 25 పిక్సెల్. ఈ ఫాంట్ సైజ్ గురించి కమింగ్ క్లాస్ లో చాలా నేర్చుకుంటారు మీరు. క్లియర్ ఇది? ఇన్ కేస్ ఇది కింద ఉందనుకోండి, ఈ లింక్ ట్యాగ్ ఈ స్టైల్ కింద ఉందనుకోండి, ఇంకేముంది దాంట్లో ఉండేటన్ని ఓవర్ రైడ్ చేస్తుంది ఇది. ఇప్పుడు చూడండి ఒకసారి దాంట్లో ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి మనకి. క్లియరా? బేస్డ్ ఆన్ ప్రయారిటీని బేస్ చేసుకొని దీని కింద లింక్ ట్యాగ్ ఉంది అనుకుంటే లింక్ ట్యాగ్ లో ఉండేటి కామన్ గా ఉండే ప్రాపర్టీస్ ఫైనల్ ప్రాపర్టీస్, కామన్ గా లేని ప్రాపర్టీస్ అవే ప్రింట్ అయిపోతాయి మనకి. ఓకేనా? ఈ రెండు బేస్డ్ ఆన్ ప్రయారిటీస్. కానీ ఇన్లైన్ కి వచ్చేసరికి ఇన్లైన్ కి ఫస్ట్ ప్రయారిటీ గుర్తుపెట్టుకోండి. ఇన్లైన్ కి పొజిషన్ తో ఆలోచించదు,
ఏదైతే ప్రాపర్టీ ఇస్తామో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. చూడండి, హాట్ పింక్ అనేసి ఇస్తున్నా, కలర్ హాట్ పింక్. చూడండి, దీనికి మాత్రమే కలర్ హాట్ పింక్ రాసింది, దీనికి నేను రాయలేదు. సో ఓన్లీ దీనికి మాత్రమే మనకు అప్లై అవుతుంది. H1 అనేది ఫైనల్ అవుట్పుట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, కలర్ వచ్చేసి హాట్ పింక్, ఇక్కడ వచ్చేసి రెడ్ ఉంది మనకి, ఇక్కడ మారలేదు. ఇప్పుడు ఇన్ కేస్ ప్రయారిటీ అనుకోండి, ఇప్పుడు ఈ అన్నిటిని తీసుకుని వెళ్ళి కింద పెట్టేస్తారు. బాడీ కింద పెట్టినా మనకి వర్క్ అవుతాయి, బాడీ కింద పెట్టినా వర్క్ అవుతాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంది, ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. దాంతో పొజిషన్ తో సంబంధం లేదు, పొజిషన్స్ తో సంబంధం లేదు, పొజిషన్ తో సంబంధం లేదు. ఇన్లైన్ కి, ఇన్లైన్ లో ఏదైతే మీరు సిఎస్ఎస్ స్టైల్స్ రాస్తారో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఏది తర్వాత డిస్ప్లే అవుతుంది, అది తర్వాత ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి సంబంధమే లేదు దీనికి. ఈ రెండిటికే, ఇన్లైన్ కి ఇంటర్నల్ కి మాత్రమే ఏ పొజిషన్ లో ఏది డిస్ప్లే అవుతుంది అనేసి మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, క్లియరా? సిఎస్ఎస్ లో కామెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్, ఏదైనా సరే ప్రాపర్టీ మీరు కామెంట్ చేసుకోవాలంటే డబల్ స్లాష్ సింగిల్ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్, డబల్ స్లాష్ అనేది సింగిల్ లైన్ కామెంట్. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. చూడండి, మనకి కలర్ వైట్ వచ్చింది, అంటే ఎక్స్టర్నల్ లో ఏదైతే ఫైల్ ఉందో అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఇంటర్నల్ లో మన డిస్ప్లే అవుతుంది. దీన్నే సింగిల్ లైన్ కామెంట్ ని మనకి ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా రాసుకోవచ్చు, స్లాష్ స్టార్ అండ్ ఎక్కడైతే ఎండింగ్ ఉందో స్లాష్, అది స్టార్ స్లాష్. ఇది కూడా సింగిల్ లైన్ కామెంట్ అంటారు. దీన్నే మల్టీ లైన్ కామెంట్ కూడా అనొచ్చు. దీన్ని మల్టీ లైన్ కామెంట్ ఎలా అంటారంటే, ఇప్పుడు చూడండి మనకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ ఎండింగ్, ఇది స్టార్టింగ్. చూడండి, స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్, ఇవన్నీ కామెంట్లు అయిపోతాయి మనకి. ఇది సింగిల్ లైన్ కామెంట్ ఇలా అయినా వాడచ్చు, ఇలా అయినా వాడచ్చు. మల్టీ లైన్ కామెంట్ ని ఇలా కూడా వాడుకోవచ్చు. ఓకేనా, ఇన్ని ప్రాపర్టీస్ మనం కామెంట్ లో పెట్టాలనుకుంటే ఇలా కామెంట్ లో పెట్టచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. క్లియరా? ఏమైనా డౌట్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఇక్కడ వరకు ఏమైనా డౌట్? లీలా, హారిక, కార్తిక్, కార్తిక్, హారిక, హారిక దేర్. క్లియర్ ఇది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కలర్స్ గురించి అన్నమాట. ఇవాళ లాస్ట్ టాపిక్ అది కలర్స్ గురించి. కలర్స్ గురించి మనం డిస్కస్ చేస్తే కలర్స్ గురించి మనకు అయిపోద్ది అనమాట. నెక్స్ట్ టాపిక్ కలర్స్ డాట్ HTML. కలర్స్ మనం 4 టైప్స్ లో డిస్ప్లే చేసుకోవచ్చు. 4 టైప్స్ లో రాయొచ్చు అన్నమాట కలర్స్ ని. ఒకటి నేమ్ కలర్స్, నేమ్ తో రాసేది. నెక్స్ట్ RGB ఆర్ RGBA. నెక్స్ట్ హెక్సా అని హ్యాష్ అని పెట్టేసుకొని 0000002 హ్యాష్ FF ఇక్కడ వరకు మన వాల్యూస్ రాసుకోవచ్చు. RGBA లో మనం ఎలా రాస్తామంటే బ్రాకెట్ లో R 0 to 255, G 0 to 255, బ్లూ వాల్యూ 0 to 255 వాల్యూస్ అండ్ 0 to 1 ఈ వాల్యూస్ అనమాట. RGB అంటే ఓన్లీ RGB నే వస్తుంది. RGBA అంటే RGBA అంటే రెడ్ వాల్యూ 0 to 255, గ్రీన్ వాల్యూ 0 to 255, బ్లూ వాల్యూ 0 to 255 అండ్ 1 minute సారీ. ఓకే, సో కలర్స్ ని నేమ్ తో చేయొచ్చు. ఇప్పటి వరకు మనం రాసాం కదా, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, అవన్నీ నేమ్ తో. రెడ్ గానీ, గ్రీన్ గానీ, ఎల్లో గానీ ఇవన్నీ రాస్తున్నాం కదా మన నేమింగ్స్. RGBలో ఎలా రాస్తాం, హెక్సాగోనల్ లో ఎలా రాస్తాం. నెక్స్ట్ HSL అండ్ HSLA, హ్యూ సాచురేషన్ లైట్నెస్ అంటారు. హ్యూ సాచురేషన్ లైట్నెస్ అనేసి ఇక్కడ RGBలో అయితే రెడ్, గ్రీన్, బ్లూ అనేసి దాని కాంబినేషన్. HSL లో మనకి వాల్యూస్ ఏమి ఉంటాయంటే 0 to 360,
0 to 360 వరకు హెచ్ అన్నమాట, హ్యూ. సాచురేషన్ 0 to 100% ఇక్కడ. లైట్నెస్ అన్నమాట, ఎల్ అంటే లైట్నెస్, ఇది కూడా 0 to 100%. నెక్స్ట్ ఏ వచ్చేసి 0 to 1. ఓకేనా? హ్యూ, సాచురేషన్, లైట్నెస్, హ్యూ, సాచురేషన్, లైట్నెస్ అండ్ ఆల్ఫా అన్నమాట. ఏ అంటే ఆల్ఫా. ఈ 4 టైప్స్ లో మనకి ఎక్కడైనా సరే మనకు కలర్స్ రాస్తున్నాము అంటే మన ప్రాజెక్ట్ లో ఈ 4 వేస్ లో మనం రాస్తాం. 1 by 1 చూద్దాం. నేమింగ్స్ అన్నమాట. నేమింగ్స్ అంటే ఆల్రెడీ మనం చూసాం. నేమ్స్ గ్రీన్ అని, యెల్లో అనేసి, రెడ్ అనేసి, ఇవన్నీ నేమింగ్స్ లో చేసేటి. మనకి నేమింగ్స్ అలాంటి ఎన్ని ఉన్నాయంటే 140 స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి. అవన్నీ చూడాలి అనేసి అనుకుంటే WT Schools వెళ్ళండి, ఇక్కడ CSS లోకి వెళ్తే కలర్స్ లోకి వెళ్ళండి. కలర్స్ లోకి వెళ్తే మనకి కలర్స్ టాపిక్ చూడండి. నేమింగ్స్ అన్నమాట. టమాటో అనేసి, ఆరెంజ్ అనేసి, డార్క్ జెడ్ బ్లూ అనేసి, మీడియం సీ గ్రీన్ అనేసి, గ్రే, సాలిడ్, ఇలాంటి మొత్తం 140 స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి. 140 స్టాండర్డ్ కలర్స్ కావాలంటే ఇవ్వండి. ఓకేనా? 1 మినిట్ అండి, సారీ 1 మినిట్, సారీ అండి, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. సో నేమింగ్స్ అన్నమాట, ఇలాగా 140 స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి. సో వీటిలో ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు క్లిక్ చేస్తే మనకి 140 స్టాండర్డ్ కలర్స్ ఇక్కడ ఉంటాయి. లైస్ బ్లూ అనేసి, అక్యో వైట్ అనేసి, అక్యో అనేసి, అజ్యూర్ అనేసి, బిడ్జ్ అనేసి, ఇలాంటివన్నీ మనకి. ఓకే, నెక్స్ట్ RGB అన్నమాట. RGBA, RGB ఆర్ RGBA. RGB అంటే కాంబినేషన్ అనేది రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్. ఈ రెడ్, బ్లూ, గ్రీన్ కాంబినేషన్ లో మనకి 0 to 255 మధ్య మనకి ఇంటర్వెల్ లో ఉంటాయి. మనకి ఇక్కడ ఇచ్చే వాల్యూస్ బేస్ చేసుకొని మనకి కలర్స్ ఏంటి అనేసి మనకి ఫిక్స్ అవుతాయి. ఇవన్నీ చూడండి, మనకి ఏదైనా సరే కలర్స్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇలా ఏదైనా సరే ఇచ్చామనుకుంటే మీకు నచ్చిన కలర్ వచ్చేసి ఈ కాంబినేషన్ మీరు ఇవ్వచ్చు. RGB వచ్చేసి సపోజ్ ఈ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ ని మీరు వచ్చేసి మీరు ఈ కలర్ లో మీరు ఇవ్వచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ RGB లో మీరు ఇవ్వచ్చు. సపోజ్ మనకి కలర్స్ ఈ కలర్స్ లో మనకి కాంబినేషన్ లో మనం ఇస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇలా. ఓకేనా? ఈ కలర్ అది. క్లియర్? నెక్స్ట్ RGBA అన్నమాట. ఏ అనేది ఆల్ఫా వాల్యూ, మనకేంటంటే ఒపాసిటీ అన్నమాట. ఒపాసిటీ అనేది 0 to 1 మధ్య. అంటే లైటింగ్ అంటే అసలు డిస్ప్లే అవ్వకూడదా, ఆఫ్ లైటింగ్ లో ఉండాలా, లేదా ఫుల్ లైటింగ్ లో ఉండాలా, దీన్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది అనమాట. వీటిని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. ఓకేనా? ఆల్ఫా వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ హెక్సాగోనల్ అన్నమాట. హెక్సాగోనల్ అనేది ఏంటంటే RGB అనే మనకి హెక్సాలే కన్వర్ట్ చేసి ఇచ్చింటారు. RR, GG, BB ఇవన్నీ ఏంటంటే మనకి వీటన్నిటిని మనం క్రియేట్ చేసుకునేది నేను చెప్తాను ఒకసారి. వీటిని రాయడం మీకు తెలియాలి. ఓకే, హ్యాష్ లో వచ్చిందంటే దట్ ఈస్ హెక్సాగోనల్. RGB లో వచ్చిందంటే దట్ ఈస్ RGB. HSL లో వచ్చిందంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్. ఇవన్నీ వచ్చేసి హ్యూ అనేది మనకి 0 to 360 వరకు ఉంటుంది. మనకి 0 to 360 వరకు ఉంది అనుకుంటే దాని కాంబినేషన్ లో ఏంటి అనేసి. సాచురేషన్ అనమాట. సాచురేషన్ 0 to 100% ఉంటుంది. 0 ఉందంటే గ్రే కలర్ వస్తుంది, 100% అంటే ప్యూర్ కలర్ వస్తుంది. లైట్నెస్ 50% ఉంటే మన ప్యూర్ కలర్ వస్తుంది. ఫుల్ 100% ఉంటే వైట్ కలర్ వస్తుంది. 0 ఉండిందంటే బ్లాక్ కలర్ వస్తుంది. లైట్నెస్ అనేది ఈ కాంబినేషన్ లో మీకు తెలియాలన్నమాట. ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా సరే నచ్చిన వెబ్సైట్ లో ఏదైనా సరే కలర్ ఉంది. సపోజ్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను నేను. సపోజ్ ఈ వెబ్సైట్ మీరు చేయాలనుకుంటున్నారు. ఈ వెబ్సైట్ లో ఉండే కలర్, ఈ కలర్ కోడ్ ఏంది, ఈ కలర్ కోడ్ ఏంది, ఇన్కేస్ ఈ కలర్ కోడ్ ఏంది, ఈ కలర్ కోడ్ ఏంది, ఇలాంటి కలర్స్ ని మీరు పిక్ చేసుకోవాలంటే ఏ కలర్ కోడ్ తో మీరు చేస్తారు. ఈ కలర్ తో మీరు పిక్ చేసుకోవాలంటే ఏ కలర్ కోడ్ తో మీరు పిక్ చేస్తారనేసి దాని మీనింగ్ అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే కొన్ని టూల్స్ ఉంటాయి, కలర్ పిక్కర్ టూల్స్ అనేసి. సో నేను ఒక టూల్ అయితే మీకు పంపిస్తాను. ఆ టూల్ ఎలా ఉంటుందంటే దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తే దాన్ని ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కలర్ పిక్కర్ టూల్ అనేది ఇలా ఓపెన్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మనకి ఏ కాంబినేషన్ ఉంటుందంటే రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్. రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్ ఉంటుంది. లేదనుకుంటే హెక్సాగోనల్ లో కన్వర్ట్ అవుతుంది మనకు కావాల్సిన కలర్స్.
ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా సరే ఈ కలర్ కావాలనుకోండి, ఇక్కడ చూడండి పిక్ కలర్ తీసుకొని ఎక్కడైతే మార్క్ చేసుకోవాలో, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ కలర్ కావాలి పిక్ చేశాను. ఇప్పుడు ఈ కలర్ కావాలనుకుంటే చూడండి జస్ట్ హెక్సాగోనల్ కావాలనుకుంటే ఈ కోడ్ ని కాపీ చేసుకొని మనం ఎక్కడైతే కావాలనో, సపోజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనకి సపోజ్ గ్రీన్ ఉంది, మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఈ కలర్ కావాలనుకున్నా. సపోజ్ ఇలా మీరు డైరెక్ట్ గా మీరు కామెంట్ లో పెట్టుకుంటే ఇలా డైరెక్ట్ గా ఇచ్చిన ఈ రెండు కాంబినేషన్ లో మనకు రాదు. ఏదైతే లాస్ట్ లో చివర్లో మనకు ప్రింట్ అవుతాదో అది మన ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది లాస్ట్ లో కదా, మనకి ఈ లాస్ట్ లో ఉండేది ఇది ఫైనల్ అవుట్పుట్ మనకి ఏది. సో ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి. సేవ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. కలర్ చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ వస్తుంది. సో కలర్ పిక్కర్ ద్వారా మనకి RGBలో రాయొచ్చు. RGBలో రాస్తే రెడ్ కలర్ 6, గ్రీన్ కలర్ 53 అండ్ బ్లూ కలర్ 117 ఇదని రాయొచ్చు. ఈ టూల్ మీకు పంపిస్తాను. ఈ టూల్ వచ్చేసి ఓపెన్ చేసి డబుల్ క్లిక్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసి మీకు ఏ వెబ్సైట్ కి అయితే కావాలో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీకు ఇది ఓపెన్ చేసుకొని పిక్ కలర్, ఇప్పుడు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ పిక్ చేసుకోండి, ఈ కలర్ కావాలంటే ఈ కలర్ పిక్ చేసుకోండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకుంటే దాని యొక్క కలర్ కోడ్ వస్తుంది మనకి. ఆ కలర్ కోడ్ వచ్చేసి మనం డిస్ప్లే చేసామనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ కలర్ గురించి అనమాట ఈ టాపిక్. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. టుమారో క్లాస్ లో మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే నాకు ముందే పింక్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? దిస్ ఇస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.